ఎడ్యుకి న్యూ మెంటర్‌షిప్ బ్యాచ్‌లో భాగంగా ఈరోజు మీరు ఒకసారి గమనించినట్టయితే 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం మీరు చదవాల్సి ఉంటుంది. ఈ తెలుగు టెక్స్ట్ బుక్‌కి సంబంధించి ఆ యొక్క ప్రక్రియలు కావచ్చు, ఇతివృత్తాలు కావచ్చు, కవి పరిచయాలు కావచ్చు, పాత్రలు కావచ్చు, సందర్భాలు కావచ్చు, అందులో ఉపయోగించినటువంటి జాతీయాలు కావచ్చు, పొడుపు కథలు కావచ్చు, సామెతలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఈరోజు సాయంత్రం 50 మార్కులకు ఆ యొక్క డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్ చదువుకోకుండా ఉంటే దానికి సంబంధించిన మీరు మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ చదువుకోవచ్చు. అది కూడా అవైలబుల్ లేదంటే మన యాప్‌లో మనం డైరెక్ట్‌గా అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా యాప్‌లో అయితే ప్రొవైడ్ చేసేసాం ఈ విధంగా. మీరు నీట్‌గా దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్ మీరు మొదటిసారి చదివి రాసినా కూడా లేదా 10 సార్లు చదివి రాసినా కూడా మీ చేత ఖచ్చితంగా ఎంత లేదన్నా ఒక 5 బిట్స్ అయినా మీకు తప్పిపోతాయి. రీజన్ ఏంటంటే మీరు టెక్స్ట్ బుక్ 10 సార్లు చదివి 11 సార్లు చదివినా కూడా మీకు కొత్త పాయింట్ అనేది బయటపడుతుంది. అదేలా మనం ప్రొవైడ్ చేసే ఎగ్జామ్స్ రూపంలో మీరు డీఎస్సీ రాస్తున్నారు. డీఎస్సీలో వస్తే ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుంచి కవర్ చేయడం జరుగుతుంది. అలా టెక్స్ట్ బుక్‌లో మీరు ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు లాంటి అంశాలను మొత్తం తీసుకొని మనం ఈజీగా ప్రశ్నల రూపంలో పొందుపరచడం జరుగుతుంది. ఆ ప్రశ్నలు మీరు ఒకసారి చేసి ఆ ప్రశ్నలు ఎలా అడుగుతారు, ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది ఇలాంటి అంశాలను కూడా మీరు తెలుసుకుంటారు. ఇంకా ఏంటంటే ఇక్కడ మీకు పద్యాలు ఉంటాయి. ఈ పద్యాల పైన కూడా ప్రశ్నలు ఎలా వస్తాయి అనేది మనం మన డైలీ టెస్ట్‌లో ఈరోజు సాయంత్రం మీకు రాసినప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్‌లు ఉంటే ప్రతి పాయింట్ కవర్ టు కవర్ పేజ్ మనం ఖచ్చితంగా చదువుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి మీకు 50 మార్కులు డైలీ టెస్ట్, 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.